దీపే నా వారసురాలంటూ జ్యోత్స్నకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన శివనారాయణ. అసలు శివనారాయణకి దీపే తన వారసులని ఎలా తెలుసు? జ్యోత్స్నకు దిమ్మ తిరిగి షాక్ ఇవ్వడం ఏంటి శివనారాయణ జ్యోత్స్నకు దీపెన వారసురాలు అని చెప్తుంటే సుమిత్ర, దశరథ్ మరియు పారిజాతం ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సుమిత్ర మరియు దశరథ్ బాగా గొడవ పడుతూ ఉంటారు. అండ్ జ్యోత్స్న కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు నాన్న మీరు అమ్మని అంటున్నారు అని చెప్పి జ్యోత్స్న కూడా సుమిత్రని దశరథ్తో మాట్లాడుతుంది. దశరథ్ అంటాడు, మీ అమ్మని తప్పు చేసింది అని చెప్పేసి నేను మీ అమ్మని తిడుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇదంతా దీప కాఫీ తెస్తూ వింటూ ఉంటుంది, ఆగి వింటుంది. అది గమనిస్తుంది జ్యోత్స్న. ఇవన్నీ మీరు గొడవపడి పెద్ద రచ్చ అవుతుంది, ఇదంతా ఎందుకు అవుతుంది? దీప వల్లే కదా. దీప చూడండి ఎంత సైలెంట్గా పక్క నుంచి మొత్తం వింటుందో, ఎంత ధైర్యం దీపకు కాఫీ తెస్తుంది మా అమ్మకి ఎంత పెద్ద గొడవైనా కూడా అని చెప్పేసి కాఫీని కిందకేసి కొట్టి నెలకేసి కొట్టి దీపని బయటికి వెళ్ళిపోవని చెప్పేసి అంటుంది. ఇంకా అలాగా దీపని చేయి పట్టుకొని కిందకి లాక్కుంటూ వస్తుంటే పారిజాతం చూస్తుంది. ఏమైనా మనవరాలంటే ఇలాంటి మనుషులు మన ఇంట్లో ఉండకూడదు గ్రాని అని చెప్పి అంటే పారిజాతం కూడా తోసే దీపని బయటికి అని చెప్పేసి అంటుంది. తోసే మనవరాలు దీపని బయటికి అని చెప్పేసి అంటే అప్పుడు జ్యోత్స్న ఇంకా దీపని తోసేస్తుంది. దశరథ్ మరియు సుమిత్ర ఆపరు. సుమిత్ర అస్సలు ఆపదు, తోసేస్తుంది. అయినా బయట తోస్తున్నా కూడా ఇంకా దీప లెగిసి ఎందుకండి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటే నువ్వు కావాలని మా ఇంట్లో స్విచ్ పెట్టడానికి చూస్తున్నావు, అందుకే చెప్పేసి నేను ఇంట్లో నుంచి గింటేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ తోస్తుంది జ్యోత్స్న. సుమిత్ర కూడా తిడుతుంది, దీపనే తిడుతుంది. అప్పుడు దీపని తోసినప్పుడు దీప వెళ్ళి పడిపోతుంటే కార్తీక్ మరియు శివనారాయణ అప్పుడే వస్తారు. వాళ్ళిద్దరూ పట్టుకుంటారు. పట్టుకొని దీపను తోసేపోతున్న దీపను తోస్తున్న జ్యోత్స్నకు కార్తీక్ సీరియస్గా లెగిసి కొట్టబోతుంటే శివనారాయణ ఆపి శివనారాయణ జ్యోత్స్నని కొడతాడు. జ్యోత్స్న అంటది, ఎందుకు తాత నన్ను కొడుతున్నానంటే శివనారాయణ అంటాడు, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఎందుకు దీపని మీద టార్గెట్ చేసి దీపని కొట్టాలని చూస్తున్నావు అని చెప్పేసి శివనారాయణ అడుగుతాడు. అప్పుడు జ్యోత్స్న అంటది, ఇంట్లో స్విచ్చులు పెడుతుంది ఈ దీప, రేపటి నుంచి దీపని మాత్రం ఇంటికి రావద్దని చెప్పండి, బావని మాత్రమే రమ్మని చెప్పండి అని చెప్పేసి జ్యోత్స్న శివనారాయణతో అంటది. అప్పుడు శివనారాయణ అంటాడు, అసలు ఎందుకు రావాలి వీళ్ళిద్దరు మా ఇంటికి? అగ్రిమెంట్ గురించి నువ్వు పెట్టిన అగ్రిమెంట్ గురించి మాత్రమే వాళ్ళు వస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? కాదు, నా గురించి వాళ్ళు వస్తున్నారు, నేను రమ్మంటేనే వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు చూసినట్టు ఏంటి తాత అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటే అప్పుడు శివనారాయణ అంటాడు, నా కూతుర్ని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాను, అది ఏదో కోపంలో అనేసాను, తను కూడా నా కూతురు కాబట్టి నాకు ఉన్నంత కోపం తనకి ఉంటుంది, తను అలా బయటకు వెళ్ళిపోయినప్పటికీ నేను ఎలా ఉంది వాళ్ళిద్దరూ అంటే కొడుకు మరి కూతురు ఎలా ఉన్నారని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చి కార్తిక్కి చెప్పాను. ఇంకా కార్తిక్ దీప పని మనుషుల్లాగా ఇంటికి వస్తున్నారు, వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఉంటున్నాను నేను అని చెప్పేసి జ్యోత్స్నతో శివనారాయణ అంటాడు. అలానే జ్యోత్స్న అంటది, వద్దు తాత, దీపని మాత్రం ఇంటికి రానివ్వదు, రేపటి నుంచి బావని మాత్రం ఇంటికి రమ్మని చెప్పండి అంటే ఎందుకు దీప రాకూడదు అని చెప్పేసి శివనారాయణ అడుగుతాడు. ఎందుకంటే ఇంట్లో స్విచ్చులు పెడుతుంది, నాన్నకి అమ్మకి ఇప్పటికీ గొడవ ఇంకా సాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి అంటే స్విచ్చులు పెడుతుంది నువ్వు, ఈ ఇంటి వారసురాలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి శివనారాయణ అంటాడు. అప్పుడు జ్యోత్స్న అంటది, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఇంటి వారసురాలు నేనే కదా, ఇంట్లోనే ఉంటున్నాను కదా అంటే కాదు, బయట ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది దీప, కాబట్టి దీప ఇంటి వారసురాలని నాకు తెలుసు, దీప మాత్రం ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి అంటాడు. అన్నప్పటికీ ఒకేసారి సుమిత్ర, దశరథ్, పారిజాతం షాక్ అవుతారు. ఏం దశరథ అంత షాక్ అవుతున్నావు అని చెప్పేసి శివనారాయణ అడుగుతాడు. అప్పుడు దశరథ్ అంటాడు, ఏంటి నాన్న నీకు ముందే నిజం తెలుసా? ముందే తెలుసుంటే నాకు చెప్పాలి కదా నువ్వు ఇవన్నీ అని అంటే, అవును దశరథ చెప్దాం అనుకున్నా, కానీ
నీ మొహంలో ఇలాంటి సంతోషం చూడాలని చెప్పేసి ఇంతసేపు వెయిట్ చేశాను. కానీ జ్యోత్స్న చేసే పనులను చూసి నేను తట్టుకోలేక ఇప్పుడు చెప్పేశాను. దీపే నా ఇంటి వారసురాలు అని చెప్పేసి సుమిత్ర మరియు దశరథ్కి చెప్తాడు. ఇంకా సుమిత్ర దీపం దగ్గరికి తీసుకొని, నా కూతురివి నువ్వు, నేను చాలా తప్పులు చేశాను అని చెప్పేసి అంటే, కాదు అలా అనకూడదమ్మా అని చెప్పేసి దీప అంటది. సో ఇలా ముగుస్తుంది ఫ్రెండ్స్ కథ అనేది. ఇలా అవ్వాలని మీరు అనుకుంటుంటే, ఇలా అవ్వాలని మీరు కోరుకుంటుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.